ఓకే సో ఇప్పుడు మన పుష్పరాజ్ అల్లు అర్జున్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ నమస్కారం. పుష్ప ఫర్ పుష్పక్ విమానం ఈ టైటిల్ ఈవెంట్ ట్రైలర్ లాంచ్ అదిరింది. వెరీ వెరీ నైస్ కాన్సెప్ట్. కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీబడి. ట్రైలర్ ఎలా ఉంది? నిజంగానే చెప్తున్నా, నేను ట్రైలర్ లాంచ్ చేయట్లేదని చెప్పట్లేదు. నాకు నిజంగా ట్రైలర్ చాలా నచ్చింది. నాకు జనరల్గా ఏదైనా ట్రైలర్స్ నచ్చితే నేనుగానే ట్వీట్ చేసేవాడిని. మీరు ఈ ట్రైలర్ నన్ను లాంచ్కి పిలవపోయినా నేను చూసినా కూడా ఈ ట్రైలర్ ట్వీట్ చేశాను. నిజంగా చాలా 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 బాగుంది ఈ ట్రైలర్. అండ్ చాలామంది రియలైజ్ అయి ఉంటారు, నా సొంత సినిమాలైనా నా క్లోజ్ పీపుల్ సినిమాలైనా కూడా నాకు సినిమా నచ్చపోతే నేనేం దాని గురించి ఎక్కువ మాట్లాడను. నేను జస్ట్ సైలెంట్ అయిపోతా. కానీ నచ్చితే మాత్రం I reach out and definitely tell people that I really loved it. I really love this trailer. I'm very, very positive about the film. అది చాలా తక్కువ సార్లు వస్తుంది జెన్యున్లీ ఆ ఫీలింగ్. నాకు ఎందుకు ట్రైలర్ చూసిన వెంటనే సినిమా ఈ వైబ్ అంతా చూసిన వెంటనే ఐ ఫెల్ దట్. సో నేను ఆల్ ద బెస్ట్ చెప్పట్లేదు, అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ టు ఎంటైర్ టీమ్ ఆఫ్ పుష్పక్ విమానం. Firstly, I'd like to congratulate my brother Vijay Devarkonda. I'm really, really fond of you. First nunchi, I'm very, very fond of him. ఎందుకంటే number one, self-made actor. తన సొంతగా వచ్చాడు. మేము ఎవరు we cannot claim that we are like that. I really respect him for where he is from. నేను చిన్న స్మాల్ గ్లిమ్సెస్ నుంచి తన యాక్టర్గా ఎదుగుతాను చూశాను. నేను ఆ తర్వాత నాని సినిమాలో ఒక రోల్గా చూశాను. ఆ తర్వాత మన పెళ్లి చూపులో చూశాను. ఆ తర్వాత అర్జున్ రెడ్డి చూశాను. ఆ తర్వాత ఐ కీప్ సీయింగ్ గోయింగ్ అప్ అండ్ అప్ అండ్ అప్. And I really wholeheartedly admire people who go up their way. And Vijay is one person who I truly admire. అంటే నేను చాలా సొంతగా ఫీల్ అవుతాను విజయ్ గానీ అలా గ్రోత్ నుంచి పైకి వెళ్తూ ఉంటే నేను చూసి ఆనందించే పీపుల్లో డెఫినెట్లీ ఐఎమ్ వన్ ఆఫ్ దెమ్. I truly, truly love how you're growing up, and I really wish I know you will go more and more and more. And Vijay గురించి కొన్ని విషయాలు చెప్పాలి. He's a very, very, very nice-hearted person. And at the same time, he's a very intelligent, in a very positive way. He's a very positively intelligent person. He's one of the most intelligent people I've met. And కొంతమంది ఇంటెలిజెన్స్ ఉంటే వాళ్ళు ఒక స్వీట్నెస్ ఉండదు. బట్ he's so gifted. తను ఎంత ఇంటెలిజెంటో అంతకంటే ఎక్కువ genuinely he's very sweet. I really like that about Vijay so much. I think that's what makes him to be such a big actor in such a small time. I don't think anybody has reached and accomplished so much as Vijay did in such a short span of time. And I wholeheartedly appreciate Vijay ఎందుకంటే he's a very, very experimental person. అంటే యూ కెన్ సీ దట్ ఈవెన్ ఫ్రమ్ హిస్ ఫిల్మ్స్. తను ఎత్తుకున్న ఫిల్మ్స్ కొన్ని డడ్ అవ్వచ్చు, కొన్ని బ్లాక్ బస్టర్ అవ్వచ్చు, కానీ తన ఎక్స్పెరిమెంటేషన్ మాత్రం ఎప్పుడు ఆపలా. హీస్ ఆల్వేస్ ఎక్స్పెరిమెంటింగ్. హీస్ ఎక్స్పెరిమెంటింగ్ ఇన్ హిస్ పర్ఫార్మెన్సెస్ ఇన్ హిస్ ఫిల్మ్స్ అండ్ ఈస్ అ వెరీ ఎక్స్పెరిమెంటల్ యాక్టర్ అండ్ ఐ లవ్ దట్ అబౌట్ హిమ్. అండ్ జస్ట్ తన లైఫ్లో ఒక పర్సన్ ఎక్స్పెరిమెంట్ చేస్తే అది కేవలం సినిమాలతోనే ఆగదు. హీస్ ఎక్స్పెరిమెంటింగ్ ఈవెన్ ఇన్ బిజినెస్. ఒక మంచి రౌడీ అనే బ్రాండ్ పెట్టి ఈస్ పుషింగ్ ఇట్. ఇట్స్ సచ్ అ లవ్లీ థింగ్ టు డూ. ఐ డోంట్ థింక్ ఎనీ యాక్టర్ ఇస్ డన్ ఇట్ అండ్ ఐ థింక్ ఇట్స్ ఫెంటాస్టిక్ ద వే హీస్ డూయింగ్ ఇట్. అండ్ సేయింగ్ దట్ ఐడ్ లైక్ టు సే హాయ్ టు ఆల్ ద రౌడీ ఫ్యాన్స్ వన్స్ అగైన్. I love their clothing. I think it's got swag. And I really enjoy every time they send me the clothes. Rowdy నుంచి పెద్ద ప్యాకెట్ వస్తే నేను డెఫినెట్లీ ఎక్సైట్ అవుతా. బట్టలు వచ్చినాయి. And we all know I do like clothes. And I love his whole rowdy swag thing. And experimentation in business in terms of ఒక క్లోదింగ్ బ్రాండ్ పెట్టి, and also above all how novel that తన లైఫ్ స్టార్ట్ చేసినప్పుడు he wanted to help, he couldn't get help from producers, so he wanted to help out people and he started his own films and started producing films. I think that's beautiful. I wholeheartedly congratulate that your banner goes a big way and you give opportunity to a lot of talent. I know you used to encourage a lot of millennials and a lot of new age actors and directors and everything, and I hope you stand and you're known for bringing in more and more people into the industry. We all need it. We need a fresh energy like you. It's so good. It's so good and I'm positively very happy. Long back ఒక మనిషి నన్ను అడిగారు, సార్ విజయ్ లాగా పైకి వెళ్ళిపోతూ ఉంటే మీ అందరికీ అలాగే జెలస్ అనిపిదా
ఐ సెడ్ జెలసా జెలస్ ఎందుకు అనిపిస్తుంది? కాదు సార్, మరి విజయ్ అలా వెళ్ళిపోతున్నాడు కదా పైకి, పర్లేదా? ఐ సెడ్ నువ్వు ఒకటి అర్థం చేసుకోవట్లేదు. సపోజ్ విజయ్ కంటే బిఫోర్ నేను వచ్చాను యాజ్ అన్ ఎగ్జాంపుల్, విజయ్ వచ్చాడు. విజయ్ పరిగెత్తుకుంటూ ఒకవేళ దాన్ని దాటేసి వెళ్ళిపోయినా కూడా అది మిస్టేక్ ఎవరిదో, నేనని చెప్పట్లా. ఎనీబడి ఇన్ అన్ యాక్టర్, నాట్ జస్ట్ ఇన్ యాక్టింగ్ ఫీల్డ్, నేను ఇది కేవలం ఒక యాక్టింగ్ ఫీల్డ్కో లేదంటే ఎనీ ఫీల్డ్లో మన తర్వాత వచ్చిన వాళ్ళ గురించి మనం జెలస్గా ఫీల్ అయితే ఏం తెలుసా దాని సైనో? మనం పరిగెత్తట్లేదని. అంటే మనం ఆగిపోయాం, వాళ్ళు పరిగెడుతున్నారు, అది వాళ్ళ తప్పు అవ్వదు, మన తప్పు అవుద్ది. సో నేను వాళ్ళు చెప్పొచ్చేది ఏంటంటే, బ్లెస్ పీపుల్ హూ రన్ ఫాస్ట్, ఎంకరేజ్ దెమ్. తను చెప్పాడు, I take good positive energy. I also wholeheartedly take a very positive energy. When people move fast, it's a great energy. It's a competitive spirit all over. Big, small, young. నేను ఒక చిన్న సినిమా నుంచి పెద్ద సినిమా వరకు I get inspired from every aspect, and it's a beautiful thing. I wholeheartedly congratulate once again for this film, and I think you have a blockbuster in hand. And in this COVID times, I think everybody needs a beautiful and a heart-relieving film like this. Congratulations. అండ్ ఈ సినిమాలో పనిచేసిన ప్రతి టెక్నీషియన్కి, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ, పేరు పేరున ఆర్టిస్టులందరికీ ఐ హోల్ హార్టెడ్లీ కంగ్రాచులేషన్. నేను ఆల్ ది బెస్ట్ కూడా చెప్పట్లేదు, కంగ్రాచులేషన్స్ ఫర్ ఆల్ ఆఫ్ యూ, మోస్ట్ వెల్కమ్. అండ్ ఆర్టిస్ట్ విషయం చెప్తే, ఇందాక గీత్ అనే ఒక అమ్మాయి, నేను పేరు అన్న వెంటనే ఓకే ఏదో నార్త్ ఇండియన్ అమ్మాయి, కొంచెం తెలుగు ముక్కలు మాట్లాడతారు కదా, అలా మాట్లాడితేమోనే టక్కన మైక్ తీసుకుని టక్ తెలుగులో మాట్లాడితే మొదలుపెట్టింది. అసలు పేరుకి లాంగ్వేజ్కి సంబంధం లేదు, చాలా బాగా మాట్లాడుతుందంటే, లేదు తెలుగు అమ్మాయి అని చెప్పారు. నేను మీ గురించి చెప్తున్నాను, ఐఎమ్ టాకింగ్ అబౌట్ యూ. ఇట్స్ వెరీ నైస్, తెలుగు అమ్మాయిలు వచ్చి సినిమాల్లో వచ్చి సినిమా చేస్తుంటే ఐ పర్సనలీ ఫీల్ వెరీ హ్యాపీ. మన లాంగ్వేజ్లో మాట్లాడుతూ ఉంటే, మన ఓన్ కల్చర్ కనెక్ట్ అయ్యి మాట్లాడుతుంటే ఇట్స్ వెరీ హార్ట్ వార్మింగ్. థ్యాంక్ యూ, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. And Meghna, come here. Meghna, na life lo naaku telisi, I think you're the first girl who went down on your knees for me. Thank you so much. I think you deserve a hug for that. So sweet. I was really touched by what you did. Thank you so much. And please never do it again. వద్దమ్మా, వద్దు. ఉంటే అబ్బాయిలు వెళ్ళాలి కానీ అమ్మాయిలు వద్దు. అమ్మాయిలు అలా నుంచుంటేనే అందం. ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ మేఘ్నా. అండ్ మేఘ్నా, ఐ రియలీ లైక్ యువర్ టైమింగ్. నేను మొన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లో చూసినప్పుడు కూడా ఒక అమ్మాయి ఏంటి ఒక్క ఆర్టిస్ట్ వచ్చి చక్క టైం చెప్పింది, అసలు తెలంగాణ స్లాంగ్ కొత్తగా ఉంది, భలే చేస్తుంది ఈ అమ్మాయి అని చెప్పి, ఇప్పుడు ఇందాక కూడా ట్రైలర్లో చెప్పి and she's got a very unique timing, and I really love that. I think people will start loving that in the future. I really wish all the best for you. And last and the most important, the hero of the film, my brother. Come here with Anand. I wholeheartedly congratulate. I really like your way of you picking the films. నేను ఈ సినిమాలో ఈ పాట బ్లాక్ బస్టర్ పాట, నేను చాలాసార్లు కళ్యాణం పాట బ్లాక్ బస్టర్ పాట నేను వింటూనే ఉన్నా చాలాసార్లు, యాపిల్ మ్యూజిక్లో, స్పాటిఫైలో, అక్కడక్కడ వింటూ ఐ వాజ్ రియలీ ఎంజాయింగ్ ద సాంగ్. అండ్ అంతకుముందు విజయ్ ఫిలిం సాంగ్స్, సారీ మన ఎక్స్ట్రీమ్లీ సారీ, ఐ లైక్ టు అపాలజైజ్, ఆనంద్ ఫిలింలో ఇంతకుముందు సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఐ థింక్ మై యాక్ట్రెస్ రష్మిక ఇస్ గుడ్ ఫ్రెండ్స్ విత్ హిమ్. ఇవాళ సెట్లో కూర్చుని మాట్లాడుతున్నాను కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్. తన సినిమాలు అన్నింటిలో యూనిక్గా మ్యూజిక్ చాలా బాగుంటుంది. ఎలా అంటే తనకు పర్టికులర్గా ఒక అమేజింగ్ మ్యూజిక్ టేస్ట్ ఉంది, అందుకే తన సినిమాల్లో మ్యూజిక్ చాలా బాగుంటుంది అన్నాను. ఐ రియలీ థింక్ దట్స్ వన్ ఆఫ్ యువర్ గ్రేట్ స్ట్రెంగ్స్. కీప్ ఇట్ అప్. అండ్ ఇట్స్ వెరీ నైస్ ఆఫ్ యూ. నువ్వు ఒక యంగ్స్టరు, ఇట్స్ నాట్ యువర్ స్కిన్ టు ప్లే దిస్ క్యారెక్టర్, but I really wholeheartedly appreciate the fact that you put on to a skin to yourself, got out of your comfort zone. తను చెప్పినట్టు అందరూ ఒప్పుకునే క్యారెక్టర్ కాదు. every hero, every guy wants to be macho on screen, but this is not a typical macho characterization, but you picked it up for respecting the script, and I really wholeheartedly appreciate you for picking up a great script. And I think good scripts will give us great results. And I want to say something about Anand, this I'm sharing you as my elder brother. Endukante, I also have a brother like you. I also have, Vijay. I appreciate all of you so much. I wanted to share something that's very important today. I know you have a very big
brother who's like a big idol and everything like that, and it's very overwhelming when you're there right next to them. But I'll tell you something, Anand. Each and everybody, ప్రతి మనిషికి, నీకు, నాకు, విజయ్కి, all of us have a gift, and that gift is our originality, and that cannot be replaced by anybody else. నువ్వు చేయింది నేను చేయలేను, విజయ్ చేయగలను నేను చేయలేను, నేను చేయింది విజయ్ చేయగలరు, నేను చేయింది నువ్వు చేయలేవు. It's like it goes to each and every one of us. So I think all of us are unique, and I think you should wake up to your uniqueness, and I think you've woken up. And everybody keep thinking, you know, I know in this generation everybody keeps comparing themselves with everything. నేను చెప్తున్నా, పక్కన చూసి పరిగెత్తద్దు. నీ ఓన్ గిఫ్ట్ నీకు ఒకటి ఉంది, నువ్వు ముందు చూసి పరిగెత్తు. నీ ఓన్ కంపీట్ విత్ యువర్ ఓన్ కెపాసిటీ, కంపీట్ విత్ యువర్ ఓన్, పుష్ యువర్ ఓన్ సెల్ఫ్. దట్ విల్ టేక్ యూ మైల్స్ అండ్ బౌండ్స్. You know, you have a gift, wake up to your gift. Each and every person has a gift, and I believe Anand also has a great gift. Wake up to your gift. That's what I wanted to say in this trailer launch for you. Like how your brother woke up to his beautiful originality, I hope you wake up too. And last and the most important thing, one of the most important thing, పునీత్ రాజ్ కుమార్ గారి గురించి. నాకు పునీత్ గారు ఎప్పటి నుంచో పరిచయం. మా ఇంటికి వచ్చేవారు, భోజనం చేసేవాళ్ళం, ఎన్నోసార్లు ఇంటికి వచ్చారు, ఎన్నోసార్లు నేను బెంగళూరుకి వెళ్ళినప్పుడు కలిసేవాళ్ళం. సో వీ హ్యావ్ యూస్ టు హ్యావ్ అ మ్యూచువల్ రెస్పెక్ట్. ఎనీ ఫంక్షన్స్ కలిసాం, యూనో కొన్ని ఒక డాన్స్ ఫంక్షన్ కూడా వెళ్ళి వి బోత్ యూనో వేర్ ద జడ్జెస్ ఆఫ్ దాట్. ఎన్నోసార్లు కలిసాం. ఎప్పుడు మాట్లాడినా కూడా సార్ బెంగళూరు రండి సార్ అంటుంటే, అవును సార్ వస్తాను సార్, ఎప్పుడైనా కుదిరినప్పుడు వస్తుంటాను సార్ అని అలా మాట్లాడుతూ సడన్లీ హీఈస్ నాట్ దేర్. సడన్లీ హీఈస్ జస్ట్ నాట్ దేర్. నేను ఈ న్యూస్ ఫస్ట్ టైం వినగానే నేను డెఫినెట్లీ చాలా షాక్ అయ్యా. కానీ ఎందుకో తెలీదు, వినినప్పుడు షాక్ అంటే నాకు వెళ్ళే కొద్దీ అవర్ బై అవర్ ఇవాళ సాయంత్రానికి ఇట్స్ గాటన్ హెవీ ఆన్ మీ మచ్ మోర్. లైఫ్ ఇస్ సో అన్ప్రెడిక్టబుల్. జస్ట్ ఇన్ అ క్లిక్ ఆఫ్ అ స్నాప్, ఐ మీన్ ఐ వాజ్ సో షాక్డ్. కొంతసేపు బ్యాక్ నాకు మధ్యాహ్నం నుంచి చాలా మిస్ కాల్స్ రానా నుంచి ఉన్నాయి. ఈజ్ అ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్, అందరికి మీకు తెలిసే ఉంటుంది. ఫోన్ చేశా, ఏంట్రా షూటింగ్లో ఇంటి సార్ అర్జెంట్ ఫోన్ చేశా అంటే, ఏం లేదు బావా, లైఫ్ ఇస్ సో అన్ప్రెడిక్టబుల్, నీకు చాలాసార్లు ఫోన్ చేద్దాం అనుకున్నాను కదా, చేయలేకపోయినా, ఎందుకో నాకు ఫోన్ చేయాలి, నీతో మాట్లాడాలనిపించింది అన్నాడు. ఐ కుడ్ అండర్స్టాండ్ ఆల్ ఆఫ్ us ఆర్ ఇన్ ద సేమ్ జోన్. తను కూడా, విజయ్ ఆల్సో సెడ్ ద సేమ్ థింగ్. లైఫ్లో హ్యాపీగా ఉండండి, బికాజ్ లైఫ్ ఇస్ సో అన్ప్రెడిక్టబుల్, వీ డోంట్ నో. ఇంత పెద్ద సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్, గ్రేట్ సోల్, and who has done so much for Kannada industry, and who's one of the big pride of South India film industry and Indian film industry. I wholeheartedly, humbly request each one of you to just stand up for 2 minutes and pay respects for him. Thank you. Thank you, everybody. Thank you. And once again, I don't want to end it on a heavy note. Congratulations to the entire team of Pushpak Vimanam. I think you guys were going to fly like the Pushpak Vimanam. I think you guys were going to fly like the Pushpak Vimanam. Congratulations. Thank you. Thank you. Thank you for having me. And last and the most important, my dear fans, na army, na pranam. Thank you so much. Thank you so much for all the love. తగ్గేదేలే. పుష్ప డిసెంబర్ 17 వస్తున్నాం, కలుద్దాం. తగ్గేదేలే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అల్లు అర్జున్ గారు. లుక్ ఎట్ దట్. తగ్గేదేలే, అదిరిపోయింది. థ్యాంక్ యూ. పుష్పక విమానం టీం తరపున అల్లు అర్జున్ గారికి ఒక చిరు కానుక. Your presence means a lot to this event, Allu Arjun garu. Anduke Pushpaka Vimanam team tarapuna oka chinna present. Thank you so much once again to our icon star Allu Arjun garu for being here and launching the trailer of Pushpaka Vimanam. So that was our Pushpa for Pushpaka Vimanam. ఒకటయ్యే వేళనా వైభోగం, కళ్యాణం గమనీయం, ఈ రెండు మన
మనసులే రమణీయం ముడే ముళ్ళట ముడి పడుతుంటే ముచ్చట నాలుగు దిక్కుల కంట చూడ ముచ్చటైన వేడుకంట ఆ పంచభూతాల తోడుగా ప్రేమ పంచుకొనే